హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరి రాబోయే రోజుల్లో విడుదల చేయబోయేటటువంటి నోటిఫికేషన్స్ కు సంబంధించి ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎగ్జామ్ జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో ఎస్ఎస్సికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ ఏ నెలలో రాబోతున్నాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2026-2027. సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైర్ ఆర్ ఫేజ్, డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, క్లోజింగ్ డేట్, టెంటేటివ్ డేట్ ఆర్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ జేఎస్ఏ లేదా ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2025 ఫర్ డిఓపిటి ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. టైర్ పేపర్ 1 సిబిఈ మెథడ్ లో జరుగుతుంది. డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మార్చ్ 16వ తేదీన విడుదలైతే ఏప్రిల్ 7వ తేదీ క్లోజ్ అవుతుంది. ఇక టెంటేటివ్ డేట్ ఆర్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 2026లో ఉండొచ్చు. ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఏ లేదా యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2025 పేపర్ 1 సిబిఈ మెథడ్ 16 మార్చ్ 2026 అడ్వర్టైజ్మెంట్ వస్తే ఏప్రిల్ 7, 2026 క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మే 2026 టెంటేటివ్ గా ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2025 పేపర్ 1 సిబిఈ మెథడ్ మార్చ్ 16, 2026 అడ్వర్టైజ్మెంట్ వస్తే ఏప్రిల్ 7 క్లోజింగ్ డేట్, మే 2026 ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చాలా మంది ఎదురు చూసేటటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 టైర్ 1 సిబిఈ మెథడ్ లో జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మార్చ్ 2026లో నోటిఫికేషన్ అనేది అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తే ఏప్రిల్ 2026 వరకు మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే, జూన్ 2026లో పరీక్షలు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2026 దీనికి సంబంధించి పేపర్ 1 సిబిఈ మెథడ్ మార్చ్ 2026లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటే మే, జూన్ 2026లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2026 అంటూ చూస్తూ ఉన్నాం. ఫేజ్ 14 సిబిఈ మెథడ్ లోనే పరీక్ష ఉంటుంది. మార్చ్ 2026లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటే మే, జూలై 2026లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2026 దీని కూడా టైర్ 1 సిబిఈ మెథడ్ లో ఉంటుంది. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే మే వరకు దరఖాస్తు చేసుకుంటే జూలై, సెప్టెంబర్ వరకు మరి పరీక్షలు అనేవి నిర్వహించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2026 చూస్తే సిబిఈ మెథడ్ లో ఉంటుంది. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే మే వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ 2026 పేపర్ 1 సిబిఈ మెథడ్ లో ఉంటుంది. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే మే వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ 2026లో పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ సిబిఈ మెథడ్ లో ఉంటుంది. జూన్ లో నోటిఫికేషన్ వస్తే జూలై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్, నవంబర్ లో పరీక్షలు ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ 2026 పేపర్ 1 సిబిఈ మెథడ్ లో ఉంటే మేలో మరి నోటిఫికేషన్ వస్తే జూన్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్ వరకు పరీక్షలు ఉంటాయి. ఇక కానిస్టేబుల్స్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2027 సిబిఈ మెథడ్ లో పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ 2026లో మరి నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి, మార్చిలో పరీక్షలు ఉంటాయి. ఇక ఇది చూస్తూ ఉన్నాం సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని అర్థం. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ అన్నిటికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంది. మరి ఈ ఎస్ఎస్సి విడుదల చేసినటువంటి ఈ ఎగ్జామ్ క్యాలెండర్ లో ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో మరి ఏ నోటిఫికేషన్ కు ఎప్పుడు పరీక్ష జరగబోతోంది అనే వివరాలు మరి ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారు ఈ ఎగ్జామ్ క్యాలెండర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఎస్ఎస్సి విడుదల చేసినటువంటి 2026-27 ఎగ్జామ్ క్యాలెండర్.
మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.